ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి ఫాల్గుణ బహుళ పాడ్యమి, సాయంత్రం 4:41 వరకు. నక్షత్రం పుబ్బ, ఉదయం 7:39 వరకు. తదుపరి ఉత్తరా నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు సింహంలోను, రవి, కుజ, రాహువు కుంభంలోను, బుధుడు వక్రగతిలో కుంభరాశిలోను, శుక్ర, శనులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అకాల భోజనం, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. మీ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో అనవసరపు విషయాలలో కలహ సూచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. రుణాలు పాతవి ఏవైతే ఉన్నాయో అవి మీరు తీర్చాలి అని చెప్పి మీ పైన అధిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. కోపావేశాలను తగ్గించుకోవాలి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యము, అలాగే వారి యొక్క ఉద్యోగం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. మేషరాశికి చెందిన స్త్రీలు కూడా వీరికి మాత్రం అనారోగ్య సంబంధంగా ఇబ్బందులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి అనవసరపు విషయాలలో తగువులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయాల్లోనూ కూడా మీరు ఇబ్బందికి గురి కావటం అనేది గోచరిస్తూ ఉంటుంది. మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మేషరాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి మాత్రం ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలత అనేది గోచరిస్తోంది. నెమ్మదిగా మీరు ఆశించినట్టుగా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. పాత బకాయిలు, రుణాలు తీర్చే అవకాశం మీకు కనపడుతూ ఉంటుంది. కొత్త రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా నెమ్మదిగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. మీరు చేసే ప్రతి పనికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. సంతానానికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాలలో మీరు పడుతున్న ఇబ్బందులను అధిగమిస్తారు. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవటం, అలాగే స్వామివారి అష్టోత్తరం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి సూచిస్తోంది. మీ యొక్క స్థిరాస్తి సంపద పెరిగే అవకాశం గోచరిస్తోంది. స్థిరాస్తుల గురించి పెట్టుబడి పెడుతున్న వారికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సంతానానికి సంబంధించి వారి యొక్క విద్య, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తూ ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు కూడా కనపడుతూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా వీరు ఆశిస్తున్నట్టుగా ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరి కుటుంబ శ్రేయస్సు గురించి వీరు ఎక్కువగా మదన పడుతూ ఉంటారు. ప్రతి వారితోటి కూడా కలహ సూచన అనేది సూచిస్తోంది. మాట పట్టింపులు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్నతాధికారులతోటి కూడా మీకు సమస్యలు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి.
కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని పెట్టాలి. మీ ప్రతిభకు తగిన గౌరవం లభించట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో ఆటంకాలు కలిగే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. ఆదాయం పెరగడానికి మార్గాన్వేషణ చేస్తూ ఉంటారు. తక్కువగా మాట్లాడటము, అలాగే మీ స్వవిషయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు గోప్యత వహించటం వలన మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు కవచ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఆటంకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి హఠాత్తుగా ఉద్యోగాలలో మార్పులు చేర్పులు కలగటం, లేదా హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోవటం, లేకపోతే అనారోగ్య సంబంధంగా మీరు ఉద్యోగానికి సెలవులు లాంటివి తీసుకునే పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కూడా మీకు మాట పట్టింపులు లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయాల్లోనూ కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. మీ సంతానం ఒక విద్య, ఆరోగ్యము, అలాగే వారి అభివృద్ధి గురించి ప్రత్యేకించి శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి కూడా ఇవే విషయాలు ఎక్కువగా వర్తిస్తూ ఉంటాయి. అయితే మీ తప్పులు లేకుండా కూడా మీరు నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. కోర్టు విషయాలు, స్థిరాస్తి విషయాలలో మీకు ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. సింహరాశికి చెందిన వారు ఈరోజు దామోదరాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు అనేవి ఉండే అవకాశాలైతే గోచరిస్తున్నాయి. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. నూతన పెట్టుబడుల వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హఠాత్తుగా ఆర్థికంగా అనుకూలత లభించటం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు గోచరించకపోయినా వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా ఆర్థిక అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. భాగస్వామ్యం వలన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తులపైన కూడా మీకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. ఇక కన్యారాశికి చెందిన స్త్రీలకి మాత్రం పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో వాదోపవాదాలుండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము వారి యొక్క ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. కన్యారాశికి చెందిన వారు ఈరోజు నారాయణ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు మాత్రం ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. నూతన రుణ ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ పాత స్నేహితులని కలిసే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బందులన్నిటినీ కూడా అధిగమించే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. మనసు పరిపరి విధాలుగా వెళ్ళే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలి. సంతానము వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము వీటిపైన అధిక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. భాగస్వామ్యం వలన ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. లిటిగేషన్లు, కోర్టు కేసుల్లో మీకు పరాజయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయాల్లోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. తులారాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరం. నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మానసికంగా ఆందోళన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ భవిష్యత్తు గురించి మీరు ఆందోళన చెందడంతో పాటు భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది అనే భావన కూడా మీరు చేస్తూ ఉంటారు. తులారాశి వారు ఈరోజు భజగోవింద స్తోత్రాన్ని చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఈరోజు వృశ్చిక రాశి వారు ముఖ్యంగా వారి యొక్క జీవిత భాగస్వామి, వ్యాపారము, భాగస్వామ్యంలో లాభాలు,
అలాగే ఖర్చులు, వీటి గురించి ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. వీటితో పాటు మీ యొక్క ఉద్యోగం గురించి కూడా మీరు మార్పుల గురించి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మీరు తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామికి స్థానచలనము, బదిలీలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వీటితో పాటుగా వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. జీవిత భాగస్వామి పేరు మీద మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇక మీ ఉద్యోగానికి సంబంధించి మీరు స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నిస్తుంటే అందులో మీకు అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఉన్నతాధికారులతోటి మాట్లాడి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఖర్చులను అధిగమించడానికి మాత్రం మీరు ప్రయత్నించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు మహావిష్ణు స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా మీరు తీసుకునే నిర్ణయాల వలన అనేక ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. వృత్తి సంబంధంగా, వ్యాపార సంబంధంగా తగిన జాగ్రత్తలు పాటించాలి. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ఆర్థికపరమైన విషయాలలో ఒడిదుడుకులు అనేవి గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. పాత బకాయిలు, రుణాలు వీటిని తీర్చాలని మీ పైన అధిక ఒత్తిడి కలుగుతూ ఉంటుంది. మీ సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ధనురాశికి చెందిన స్త్రీలు మాత్రం వీరి యొక్క వైవాహిక జీవితం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. భాగస్వామ్యంలో ఉంటే గనక భాగస్వామ్యం వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయని గ్రహించాలి. కోర్టు కేసులు, లిటిగేషన్లు, భూ సంబంధమైన వ్యవహారాలలో నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. ధనుర్రాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం ఆర్థికంగా ఈరోజు అనుకూలత అనేది గోచరిస్తోంది. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేస్తున్న విధంగా మంచి సత్ఫలితాలు కూడా మీకు ఈరోజు కనపడుతూ ఉంటాయి. సంతానం పేరుపైన ఎటువంటి పెట్టుబడులు పెట్టినా అవి మీకు లాభాన్ని ఇస్తూ ఉంటాయి. నూతన పెట్టుబడుల వలన కూడా మీకు ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. స్థిరాస్తి వ్యవహారాలలో కూడా సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అనవసరపు విషయాలలో కానీ లేకపోతే మధ్యవర్తిత్వం వలన ఇబ్బందులకి మాత్రం గురయ్యే అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించాలి. మకర రాశికి చెందిన స్త్రీలు వృత్తిలో రాణింపు గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అనేక విషయాలలో మీ తప్పులు లేకపోయినా నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు నారాయణ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఆర్థికపరమైన విషయాలలోనూ, కుటుంబ సౌఖ్యము, అలాగే మీ యొక్క తల్లిదండ్రులు వీరి గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రులకి సంబంధించిన సేవా కార్యక్రమాలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. కుటుంబ సభ్యులతోటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. వారితోటి కలహ సూచన అనేది గోచరిస్తోంది. స్థిరాస్తి సంపద పెంచడం గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి తగిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా కుటుంబ వ్యవహారాలపైన శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. అనేక విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు ధన్వంతరి స్తోత్రాన్ని చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కూడా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించడంతో పాటు మీ స్థిరాస్తుల గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి.
మీరు గనక స్థలాలు, పొలాలు, ఇళ్ళు అమ్మాలని ప్రయత్నిస్తుంటే అందులో మీకు ఇంకా వ్యవధి పట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఆశించినట్టుగా ఆర్థికాభివృద్ధి లేకపోవటం, వృత్తి వ్యాపార రీత్యా మీకు ఎదుగుదల లేకపోవటం కూడా మీకు నిరాశను కలిగిస్తూ ఉంటుంది. మీనరాశికి చెందిన స్త్రీలు కూడా అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అవసరం. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. పొదుపు పాటించడానికి ప్రయత్నించాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. అలాగే అనుకున్న విధంగా మీ పనులన్నీ పూర్తి చేయడానికి ఎక్కువగా మీరు శ్రమిస్తూ ఉంటారు. మీనరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. బుధవారం సందర్భంగా గణపతిని ప్రత్యేకమైన పుష్పాలతో పూజిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. బుధవారం సందర్భంగా గణపతిని జాజిపూలతో పూజిస్తే ఉద్యోగపరమైన సమస్యలన్నీ తొలగిపోయి ఉద్యోగంలో ప్రమోషన్లు తొందరగా లభిస్తాయి. పారిజాత పుష్పాలతో గణపతిని పూజించడం ద్వారా కాలసర్ప దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. పద్మ పుష్పాలతో గణపతిని పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మల్లెపూలతో గణపతిని పూజించడం ద్వారా మానసికంగా, శారీరకంగా ఉన్న అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. తుమ్మి పూలతో గణపతిని పూజిస్తే గణపతి పట్ల భక్తి పెరుగుతుంది. నందివర్ధనం పూలతో గణపతిని పూజిస్తే సుఖము, శాంతి, మానసిక ప్రశాంతత లభిస్తాయి. అలాగే పొద్దుతిరుగుడు పూలతో గణపతిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇలా ఒక్కొక్క రకం పుష్పంతో గణపతిని పూజిస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుంది. ఒకరోజు భృంగి శంకరుడు ఒక్కడే ఉన్నాడని ప్రదక్షిణానికి వచ్చాడు. ఏం చేస్తాడో చూద్దామని అమ్మవారు తటాలున వచ్చి అయ్యవారి యొక్క వామార్థ భాగంలో చేరిపోయి అర్ధనారీశ్వర స్వరూపంగా కూర్చుంది. ఆయన సగభాగంలో పార్వతీదేవి వచ్చింది. భృంగి గబగబా దగ్గరికి వచ్చి చూశాడు. ఎలా ప్రదక్షిణం? ఎటు తిరిగినా పార్వతీదేవి వస్తుంది. నమస్కారం ఎలా? ఎడం పక్క పాదం పార్వతీదేవి, కుడి పక్క పాదం పరమశివుడు. తల పెడితే అలా ఇద్దరికీ పెట్టాలి. ఆయన అఘాయిత్యం అటువంటిది. ఆయన ఒక్క శంకరుడికే చేస్తాడు నమస్కారం. అందుకని ఆయన ఒకసారి తేరిపారి చూసి ఎలా ప్రదక్షిణం చెయ్యాలని ఆలోచించాడు. భృంగ రూపాన్ని పొందాడు. నా పేరు భృంగి కదూ అని ఒక తుమ్మెద రూపాన్ని పొందాడు. ఓ కందిరీక రూపాన్ని పొంది పార్వతీదేవికి పరమశివుడికి మధ్యలో కన్నం పెట్టి తొలిచేసి ప్రదక్షిణం చేశాడు. ప్రదక్షిణం చేస్తే అమ్మవారికి ఆగ్రహం వచ్చింది. ప్రదక్షిణం చేసి అయ్యకాలికి నమస్కారం చేసి నించున్నాడు. భృంగి ధూర్తతనం, అర్ధనారీశ్వర స్వరూపంగా మేము కూర్చుంటే నాకెక్కడ ప్రదక్షిణం చేయవలసి వస్తుందో అని కందిరూగ రూపంలో తొలిచి ప్రదక్షిణం చేశావు. నీ అయ్య క్షమిస్తాడేమో, నేను ఈ అవిధేయత క్షమించను. నేను లేనప్పుడు వచ్చి ప్రదక్షిణాలు చేస్తున్నావు కదూ, నీ 2 కాళ్ళకి శక్తిని ఉపసంహారం చేశాను, పడిపో నేల మీద. ఆయన 2 కాళ్ళకి శక్తి ఉపసంహారం అయిపోయింది, ఆవిడ ఆదిశక్తి. వెంటనే ఆయన నేల మీద పడిపోతున్నాడు. శంకరుడు చూసి అన్నాడు, పార్వతి తీసేస్తే నేను శక్తినిస్తే బాగుండదు, కాబట్టి భృంగి నీకు 3వ కాలు ఇస్తున్నాను, ఉంచుకో. భృంగికి 3వ కాలు పుట్టింది. ఆ 3వ కాలుతో ఉంచుకున్నాడు. అసలు భృంగి యొక్క యథార్థ రూపాన్ని మీరు చూడాలి అంటే 3 చోట్ల కనపడుతుంది. కంచిలో ఏకాంబరేశ్వర దేవాలయం ఎదురుగుండా భృంగి మంటపం ఉంటుంది, అక్కడ కనపడుతుంది. 2 శృంగేరిలో విద్యాశంకర దేవాలయం ఉంది, అపురూపమైనటువంటి శిల్పాలు. ఆ విద్యాశంకర దేవాలయం మీద భృంగి స్వరూపం చెక్కబడి ఉంటుంది. 3 ఈ రెండిటిని మించిపోయిన అద్భుత స్వరూపం. అసలు నిజంగా ఆంధ్రదేశంలో లేపాక్షిని రక్షించుకోకపోతే భావితరాలకి మనం కృతజ్ఞులమై నిలబడవలసి ఉంటుంది. వీరభద్ర మంటపంలో భృంగీశ్వరుడు ఉన్నాడు, తాండవమూర్తిగా ఉంటాడు. అక్కడ 3వ కాలుతో ఉంటాడు, స్ఫుటంగా ఉంటాడు, వానర ముఖంతో ఉండి నృత్యం చేస్తూ ఉంటాడు. అదిగో ఆ భృంగి స్వరూపానికి పరమశివుడు 3వ కాలు అనుగ్రహించాడు. ఆ 3వ కాలు మీద ఊంచుకుంటాడు. అందుకే
భృంగి పరమశివుడి దగ్గరికి రావక్కర్లేదు. పరమశివుడికి ఆయన అంటే ఎంత ప్రీతి అంటే పరమశివుడే ఆయన దగ్గరికి వెడుతూ ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, అమ్మవారి దేవాలయాల్లో శుక్రవారం మంటపం ఇలాంటివి ఉంటాయి. ఆ మంటపాల్లోకి అమ్మవారి ఎడుతూ ఉంటుంది. బాగా ప్రాచీనమైన శివాలయం అనుకోండి, భృంగి మంటపం ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది అంటే గుడికి బాగా దూరంగా రాజద్వారం కూడా దాటిపోయిన తర్వాత ఉంటుంది భృంగి మంటపం. శంకరుడు ప్రత్యేకంగా శిబికి అధిరోహించి పల్లకి ఎక్కి బయలుదేరి వెడుతూ ఉంటాడు. వెళ్ళి భృంగి మంటపంలోకి వెళ్ళి పల్లకి దింపుతారు. పార్వతీదేవితో కలిసి కూర్చుంటాడు. నీకు పట్టింపు ఏమిటి పార్వతి, నాకు నమస్కారం చేస్తే నీకు కాదా, ఇక మనసులో పెట్టుకోకు, 3వ కాలు ఇచ్చానా అయిపోయిందిరా అంటాడు. అమ్మవారు కూడా వస్తుంది. ఇద్దరూ కలిసి భృంగి మంటపానికి ఎడతారు. వెళ్ళి భృంగి మంటపంలో శంకరుడు కూర్చుని వస్తాడు. మీరు ఇప్పటికీ ఆ తమాషా చూడాలంటే కాంచీపురంలో ఏకాంబరేశ్వర దేవాలయం దగ్గర చూడాలి. మనం గబగబగబ లోపలికి వెళ్ళిపోతాం. అలా కాదు, మీరు వెళ్లకుండా చూస్తే ఏకాంబరేశ్వర దేవాలయం రాజద్వారం కన్నా కూడా అవతల భృంగి మంటపం. ఆ భృంగి మంటపానికి వస్తాడు పల్లకీలో. ఆ భృంగి మహానుభావుడు, అపారమైనటువంటి శివభక్తుడు. పరమశివుడు ఎప్పుడూ కూడా ఎవరి వంక చూస్తాడంటేట, ఆ వినయానికి ఆ భక్తికి ఎంత లొంగిపోయాడంటే భృంగి వంక చూస్తాట. ఏ విషయంలోనైనా సరే అన్నది ఎంతవరకు అన్వయమో తెలుసా? సాయంకాలం ప్రదోష వేళలో తాండవం చేస్తాడు శంకరుడు. అందుకే ప్రదోష వేళలో శివాలయానికి వెళితే అన్ని దేవాలయాలకి వెళ్ళినట్టే అంటారు. అందరు దేవతలు కైలాసానికి వెళ్ళిపోతారు పక్క వాయిద్యాల కింద మోగించడానికి. శంకరుడు తాండవం చేస్తూ ఉంటాడు.